అర్థం చేసుకుందాం, దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడైన మా తండ్రి అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన ఆ యేసు ప్రభువా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజునైనా ఈ వాక్యము చేత మా అందరితో మాట్లాడండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు అయ్యా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రోజునైనా ఈ వాక్యము చేత మమ్మల్ని అందరినీ దర్శించమని అడుగుతున్నాం. తండ్రి నీకే వందనాలయ్యా. వచ్చిన బిడ్డలందరినీ మీరు దర్శించండి. వాక్యం వినిచి ఉండగా హృదయము తెరవబడి దేవుని కొరకునైనా సిద్ధపాటు కలిగినటువంటి మాటలు ఉన్నట్టుగా మీరు చేయండి. మనుషుడినైనా దేని వల్ల కాదు కానీ నీ మాట వల్ల బ్రతుకులని మీరు చెప్పారు కదయ్యా. నీ మాటనైనా మా జీవితాల్లో ఫలించింది. నీ మాట విన్నప్పుడు నీవు దీవెనకరంగా మార్చబడతామని మీరు చెప్పారు. ఈరోజునైనా నీ వాక్యము చేత మా అందరితో మాట్లాడండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు అయా వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యము మా అందరికీ మీరు అనుగ్రహించి సహాయం చేయమని అడుగుతున్నాను. చిత్తమే జరిగించి మహిమ తెచ్చుకున్నాం. యేసుక్రీస్తు వారి నామం ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాల్ని చదువుకున్నాం. లక్ష్యులైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుని వాక్యములో నుంచి కొన్ని విషయాలని మనం ధ్యానం చేద్దాం. విషయాలని చదువుకున్నాం. 106వ కీర్తన 17వ చరణాన్ని మనం చదువుకున్నాం. భూమి నెరవేర్చి దాతామును నెగివేసెను, అది అబీరాముని గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. హోరేబులో వారు దూడను చేయించుకుని కోత పోసిన విగ్రహములను నమస్కారము చేసి తన మహిమాస్పదము గడ్డి అయ్యి గడ్డిపై ఎద్దు రూపమును మార్చి ఐగుప్తిలో గొప్ప కార్యములను హాము దేశములో ఆశ్చర్య కార్యములు ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. చాలు. దేవుని వాక్యములో నుంచి ఇక్కడ ఒక గుంపు కనపడుతుంది. ఎవరంటే ఇల్లు అబీరాము దాతాము అనే ఒక గుంపు కనపడుతుంది. వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే ఈ వ్యతిరేకమైన జనాంగం, దేవునికి వ్యతిరేకమైన ప్రజల వాళ్ళు. అందుకే ఈరంట భూమి నెరవేర్చి దాతామును మింగివేసిన అబీరామును గుంపును కప్పివేసిందంట. దేవుని వాక్యం చెప్తుంది. చూద్దాం. సంఖ్యాకాండంలో 16వ అధ్యాయము ఒకసారి మనం చదివితే 16వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను వారి సమస్త సాంపత్యమును మింగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిపోయి వారి చుట్టూనున్న ఇశ్రాయేలు వారి ఘోష విని భూమిని మనలను మృంగివేయనేమో అని పారిపోయిరి. చాలండి. ఎందుకని అక్కడ లేవటం జరిగిందంటే దేవుడు మోషేతో కొన్ని విషయాలు పలికించాడు. ఎవరు యెహోవా పక్షమున నిలుచుకుంటారో వారందరి క్రిందని మోషే చెప్పాడు.
ఇశ్రాయేలు కొంతమంది యెహోవా పక్షమున లేకుండా తమ దేవునికి అయిష్టకరంగా నడుచుకుంటూ దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజలు అక్కడ కనపడతారు. అక్కడ కనపడుతున్నప్పుడంట భూమి నెర్ర విడిచిందంట, వారిని అగాధ స్థలముల్లో బ్రతికుండగానే తీసుకెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఎవరు వీళ్ళంటే వాగ్దాన దేశములో నుంచి వచ్చిన వారు. ఎవరు వీరంటే ఇదిగో వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మొరపెట్టి, అయ్యా మాకు సహాయము చెయ్యి, మేము పాపములో మగ్గిపోతున్నాం, ఇక్కడ బానిసత్వములో పనిచేస్తున్నాము, మమ్మల్ని కరుణించమని వారు ఏడ్చి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఆకాశమున్న దేవుడంట. ఆ రోజు ఆ ప్రార్థన విని మోషేని పంపించి, మోషే చెప్పినట్టుగా మీరు నడవాలి. ఎవరు చెప్పినట్ట? మోషే మీకు ఏ ఆజ్ఞలు ఆజ్ఞాపిస్తాడో వాటి ప్రకారముగా మీరు నడిచినప్పుడు ఇదిగో మోషే మీకు ముందుగా నాయకుడుగా ఉంటాడు. మోషేని బట్టి మీరు వాగ్దాన దేశములకు చేరతారు. దేవుడు చెప్పాడు. చెప్తే వీళ్ళు మోషే మాటలు వింటలేదండి. మోషే చెప్పినట్టుగా ప్రవర్తించట్లేదు. మోషే చెప్పినట్టుగా జీవించట్లేదు. మోషే కొండ మీదకి పోయినప్పుడు 10 ఆజ్ఞలు తీసుకోవడానికి దేవుని కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మరలా ఐగుప్తిలో చేసినట్టుగా, ఐగుప్తిలో నివసించినట్టుగా అదే ఆచారము, అదే సాంప్రదాయములు, అదే రీతిగా నడుచుకుంటూ అహరోనుతో కొన్ని విషయాలు చెప్పారు. ఏం చెప్పాడంట? అహరోనుతో కొన్ని విషయాలు చెప్పాడు. అహరోను అక్కడ ఉన్నాడు. మోషే కొండ మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు? మోషే కొండ మీద ఉన్నాడు. అహరోను ప్రజల మధ్యలో సంచారం చేస్తున్నాడు. అహరోనుతో ప్రజలు చెప్పారు, మోషే 40 రోజులు అవుతుంది దగ్గర వెళ్ళి, 35-40 రోజులు అవుతుంది, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఏమంటారండి? ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. మేము ఆరాధించుటకు, మేము గణపరచుటకు ఒక రూపాన్ని ఏర్పరిచి ఉన్నప్పుడు అహరోను దగ్గర కంట వాళ్ళ చెవులకున్న బంగారము అన్ని తీసుకొచ్చి అహరోనుకి ఇచ్చాడు. అహరోను పోగలతో దేని తయారు చేశాడు? దూడలు తయారు చేశాడు. దూడలు తయారు చేస్తే ఆ దూడ చుట్టూ అంట అందరు డాన్సులు ఎగురుతూ సందడిగా ఉంటూ తిరుగుతూ సాగుతూ సంతోషముతో గంతులు వేస్తున్నప్పుడు మోషేతో దేవుడు చూస్తాడు, మోషే ఏం చేస్తున్నావు? నువ్వు లేచి ఆ పలకలు తీసుకొని ఇదిగో ప్రజలు దారి తప్పి వెళ్ళిపోతున్నారు, ప్రజలు దేవునికి అయిష్టకరంగా నడుస్తున్నారు, ప్రజలు దేవుని మాటకు లోబడతలేదు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడమని దేవుడు మోషేని పంపించినప్పుడు మోషే కొండ దిగి కిందకు వచ్చాడు. యెహోషువ కూడా ఉన్నాడు. యెహోషువ కొండ దిగి మోషేతో పాటు మధ్యలో నడుచుకుంటా దిగొచ్చాడు. మోషే అక్కడ అడుగుతాడు, ఏంది ఇక్కడ జరుగుతుంది అంటే యెహోషువ అంటాడు, యుద్ధ రణరంగం జరుగుతుందేమో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యములో రాయబడుతున్న విషయాలు మనం చూస్తే మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలు త్రోవ తప్పి వెళ్ళిపోతున్నారు, లోబడతలేదని దేవుని వాక్యం చూస్తుంది. ఇక్కడ అభిరాము దాతామని 2 గుంపులు వారుగా తయారయ్యారట. ఎందుకు ఈ 2 గుంపులు తయారైనవి అంటే వీళ్ళు దేవుని మాటకు లోబడే గుంపు కాదు, వీళ్ళు దేవుని వాక్యానికి లోబడేవారు కాదు. వాక్యం విన్నట్టే వింటారు, దేవుని సేవకుడు మాటలు విన్నట్టే వింటారు, దేవుని మాటకు లోబడినట్టే బ్రతుకుతారు. వారు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి నివాసము చేస్తారు కానీ వారు వీరితో కలవరు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వారి స్వభావం వేరు, వాళ్ళ మనస్సు వేరు, వాళ్ళ ఆలోచన వేరు. వారు దేవుని వాక్యం వైపు తిరగబడలేదు. తిరగబడలే స్వభావంతో వారు తిరుగుబడుతూ దేవుని మీద వ్యతిరేకంగా లేచారంట. అక్కడ అందుకే రాశాడు దేవుని వాక్యములో, అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతోనే పాతాళములోకి ఏదంట కూలినట్టు భూమి నెరవేర్చి నోరు తెరిచిందంట. చదువుతారన్నమాట ఒకసారి 30వ వచనం.
సంఖ్యాకాండము 16వ అధ్యాయము 30వ వచనం. యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్టు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగి సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాని అలక్ష్యము చేసిరి. ఏం చేశారంటే దేవుణ్ణి అలక్ష్యము చేశారు, నిర్లక్ష్యం. ఈరోజు చాలా మందిలో నిర్లక్ష్యం ఏర్పడదు. దేవుని వాక్యము చెప్తుంది ఈయనకు ఒక నిర్లక్ష్యం ఉంది. యెహోవా మాటనంట నిర్లక్ష్యపరిచారు, యెహోవా మాటనంట తిరస్కరించారు. యెహోవా మాట విన్నట్టే ఉన్నారు కానీ వాక్యపు లోతుల్లోకి వారి జీవితాన్ని కట్టుబడలేదు. ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు, ఎర్ర సముద్రం దగ్గర విడిపించబడ్డారు, వారు తెగుళ్ళలో నుంచి విడిపించబడ్డారు కానీ వారు మరణానికి మరలా అప్పగించబడిపోతున్నారు. దేవునికి వ్యతిరేకంగా నడిచాడు. చదవండి 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. 16వ అధ్యాయము. అప్పుడు మోషే లేచి దాతానును అబీరాముకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టుల గుడారము యొద్ద నుండి తొలగిపోండి, మీరు వారి పాపములన్నిటిలో పాలువారై నశింపకుండునట్టు వారి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరాహు దాతాను అబీరాములను నివాసమునందు నుండి ఇట్లు అటు లేచిపోగా దాతాను అబీరాము వారి భార్యలను వారి కుమారులను వారి పిల్లలను తమ గుడారముల ద్వారములతో నిలిచిరి. 28వ వచనం. మోషే ఈ సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపెనని నా అంతట నేనే చేయలేదని ఏదంట దీని వలన మీరు తెలుసుకుంటారు. ఏం తెలుసుకుంటారంట? యెహోవా కార్యములను తెలుసుకుంటారు. అందుకే కింద వచనాల్లో రాసింది, వారు బ్రతుకుండగానే భూమి నెర్రవిరిచిందంట, దానిలో అందరిని మింగేసింది. ఎవరు వీళ్ళంటే దేవుని మాటను తిరస్కరించేవారు. ఎవరు వారంటే దేవుని మాటను వినకుండా తన స్వభావాలను మార్చుకోకుండా తమ ఇష్టానుసారంగా నడిచే ప్రజల్లో వారు ఐగుప్తిలో నుంచి వచ్చారు కానీ ఐగుప్తి స్వభావాలు మార్చబడలేదు. ఈరోజు ఇదిగో లోకములో నుంచి వేరు చేయబడ్డాము కానీ లోక పద్ధతులు మారట్లేదు. లోకములో నుంచి వేరు చేయబడ్డాము కానీ లోక ఆశల్లో నుంచి విడిపించబడతలేదు. ప్రభు మనతో చెప్తున్నాడు, లోకములు దాని ఆశలు గతించిపోతాయి. లోకములో ఉన్నదంతా ఒక రోజు గతించిపోయింది. దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుచును. ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తన మనస్సును ఒప్పుకుంటారు. దేవుని చిత్తము చేయటానికి యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తమును చేయటానికి ఈ భూలోకానికి తిరిగి వచ్చాడు. ఆయన ఇదిగో తన స్వభావం ఎక్కడ ప్రజలు చూస్తున్నారు, అందరూ ప్రభువును చూస్తున్నారు. ఆయన నడిచేటప్పుడు చూశారు, ఆయన ప్రార్థించేటప్పుడు చూశాడు, ఆయన కొనుక్కున్న స్థలాల్లో ప్రజలు కూడా చూడగలిగారు. యేసయ్య అందరికీ మాదిరిని కనపరిచి వెళ్ళాడే కానీ మాదిరి లేకుండా లేదు. సంఘములో నీవు ఉన్నప్పుడు, సంఘములో నీవు వస్తున్నప్పుడు సంఘానికి నీవు మాదిరి కనపడాలి. వెలుపల ప్రజలకి నిన్ను చూసి ప్రభువుని నమ్మేటట్టుగా నీవు ప్రవర్తించాలి. ప్రవర్తించకపోతే యేసయ్యంట అబీరాముల గుంపుని దాతాను గుంపునంట నెర్రవిడిచి ఏమిడిచిందంట, నెర్రవిడిచి మింగి వేసిందంట. ఎందుకు అంటే వీళ్ళు దేవుని కంట యెహోవాకి హేయమైన వారంట. ఈ దేవుని వాక్యం ఈరోజు మనము దేవుని మాటలు వినడానికి వచ్చాం.
వాక్యానికి లోబడి జీవించాలి. వాక్యం ఏం చెప్తుందంటే దేవుడైన యెహోవా మాటని నిర్యోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ రాస్తుంది. నీ దేవుడైన యెహోవా మాటని నువ్వు శ్రద్ధగా వినాలి. వినకపోతే దీవెనలు రావు, వినకపోతే ఆశీర్వాదములు రావు, వినకపోతే ఆశీర్వదించబడవలసిన వాడు శపించబడిపోతావు. మీరు శపించబడి వెళ్ళిపోతున్నారు. దేవుడు వాగ్దాన దేశానికి తీసుకెళ్లాలనుకున్నాడు. దేవుడు యేసయ్యతో పాటు వీళ్ళు ఉంచుకోవాలని, ఇదిగో బానిసత్వములో నుంచి విడిపించాడు వీళ్ళని. వీళ్ళు బానిసత్వములో నుంచి విడిపించబడ్డారు కానీ సాతాను బానిసత్వములోకి వెళ్ళిపోయారండి. ఏ బానిసత్వం అంటే అది ఐగుప్తు బానిసత్వములో నుంచి విడిపించబడ్డారు కానీ వీరు సాతాను బానిసత్వములో నుంచి విడిపించబడలేకపోయారు. గుంపుని మింగివేసిందని దేవుని వాక్యములో రాయబడుతున్నటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో 45వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. క్షణముల్లో చదవండి. సంఖ్యాకాండమే 41వ వచనం చదువుకున్నాం. క్షణములో నేను 41 మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషేను అహరోనులను విరోధముగా సలుగుకొనుచు ఆ కార్యము జరిగిన తర్వాత ప్రజల్లోకి వివాదము లెగిసిందండి. మోషే మీద అహరోను మీద తిరగబడుతున్నారు ప్రజలు, సనుక్కుంటున్నారు. ఇదిగో అబీరాము దాతాము గుంపు భూమి నెర విడిచి చంపివేసింది, వాళ్ళు సజీవంగా సమాధి చేయబడ్డారు అని మోషే మీద అహరోను మీద తిరగబడుతున్నారంట, సనుగుకుంటున్నారంటే. ఏం చేస్తున్నారంట? కింద వచ్చిన కూడా చదివితే అక్కడ సనుగుకొనుచా మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దానిని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా యెహోవా మీరు సమాజమును మధ్య నుండి మీరు తొలగి వెళ్ళిపోండి. దేవుడు చెప్తున్నాడు మోషేతో, మోషే అహరోను మీరు వారి మధ్యలోంచి వెళ్ళిపోండి, నేను ఈ ప్రజలను క్షణముల్లో మాయము చేయబోతున్నానని చెప్తున్నాను. ఏంటండి? దేవుని కోపం మోషేని అహరోను మీద లేచినప్పుడంట దేవుని కోపం రగిలింది. దేవుని అప్పుడు దాకా సహించి వాళ్ళని ప్రేమించి ఎన్నో రోజులు శోధిస్తూ బయటకు వచ్చినా వాళ్ళని దేవుడు ప్రేమతో తీసుకొని వచ్చాడు. చూడండి, అక్కడ ఒక మాట రాసింది. మోషే అక్కడ ఒక మాట అంటాడు, అయ్యా వారి ప్రాణములకు నా ప్రాణము. వారి సాగిలపడి అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమునద్దకు వెళ్ళి వారి నిమిత్తము పశ్చాత్తాపము చేయుము. కోపము యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరును. తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకొని సమాజము యొద్దకు పరిగెత్తుకుంటే అంటున్నాడు అహరోను. తెగులు జనుల్లోకి మొదలు పడిపోయింది. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ఏం చేశాడంట? ధూపం. తెగులు బయలుదేరిందంట. దేవుని కోపం, దేవుని ఉగ్రత బయలుదేరింది. ఎక్కడి నుంచి అంటే దేవునికి ఐదైలైన వారి మీదకి. ఆమేన్. ఎవరి మీద కంట తెగులు? దేవునికి అయిష్టకరంగా నడుచుకున్న వారి మీదకు మాత్రమే తెగులు వస్తుంది.
దేవునికి ఇదిగో వ్యతిరేకంగా లేచిన వారి మీదకి, దేవుని ఆత్మ వ్యతిరేకంగా లేచిన వారికి వారి మీదకి తెగులు వచ్చేస్తుంది. తెగులు బయలుదేరగలే మోషే చెబుతాడు, అహరోను నీ ధూపార్తిని చేత పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్ళాలి? నశించుచున్న ప్రజల యొద్దకు అహరోను వెళ్ళినట్టుగా నీవు నేనంట నశించిపోతున్న ప్రజల దగ్గరికి వెళ్ళాలి. దేవుని వాక్యము తీసుకొని, ధూపార్తి అనగా దేవుని వాక్యము, ఇదిగో ప్రజల్లోకి ధూపము తీసుకొని వెళ్తుంటే తెగులు ఆగిపోతుందంటండి. ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని తీసుకొని ప్రజల్లోనికి వెళ్ళినప్పుడంట ప్రజలు నశించిపోకుండా, ప్రజల మరణానికి అప్పగించబడకుండా, ప్రజలు ఇదిగో దేవుని చిత్తంలో లేకుండా వెళ్ళిపోయేవారంట. నీవు ధూపము తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ ధూపార్తి వారి మీదకి విసరబడినప్పుడు, ఆ ధూపార్తి వారి దగ్గరికి వెళ్ళినప్పుడంట వారు రక్షించబడ్డారంట తెగుల్లో. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు నేను అనేకులు తెగుళ్ళ చేత చనిపోతుంటే, అనేకులు మరణానికి అప్పగించబడుతుంటే నీ వాక్యాన్ని ప్రజల యొద్దకు తీసుకెళ్ళలేకపోతున్నా. నీకు తెలుసు వాక్యము, నీకు తెలుసు అర్థమైంది వాక్యము, ప్రజల దగ్గరికి వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళక ఇదిగో నీ దగ్గరే దాచిపెట్టుకుంటున్నావు. ప్రజలు నశించిపోతున్నారు. ప్రజలు నశించిపోతుంటే నువ్వోరికి నేను చూస్తున్నావు, సినిమా చూసినట్టు, నువ్వోరికి నేను చూస్తున్నావు, లోకాన్ని చూసినట్టుగా. యేసయ్య ఈ రోజు మనతో నీతో మాట్లాడుతున్నాడు. ప్రజల మధ్యలోకి అహరోను వెళ్ళాడంటే ఈరోజు. మరి నీవో ఎవరి మధ్యలోకి వెళ్తున్నావు? ఎవరి మధ్యలో నీవు నివాసం ఉంటున్నావో? ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావో? ప్రజల మధ్యలోకి నువ్వు దేవుని వాక్యాన్ని తీసుకొని అహరోను వలె పరిగెత్తుతూ ఉంటే ప్రజల్లోకి ఆ తెగులు ఆగిపోతుంది. ఆమేన్. చదవండి 47వ వచనం ఒకసారి చదువుకున్నాం. మోషే చెప్పినట్టుగా అహరోను వాటిని తీసుకుని సర్వ సమాజం మధ్యకు పరిగెత్తుకుని పోయినప్పుడు తెగులు జనుల్లో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి అతడు చచ్చిన వారికి బతికి ఉన్న వారి మధ్యన నిలవబడగా అబ్బా అప్పటికే జనులు చచ్చిపోయారు, అప్పటికే జనులు మరణించారు. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య లోకరీతిగా చనిపోయారు వారు, ఆత్మీయంగా చనిపోయారు వారు. వారు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య అహరోను నిలువబడి ధూపము చేత పట్టుకున్నప్పుడంట ఆ తెగులు ఆగిపోయింది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు నేను ప్రజలు తెగులుతో చనిపోతున్నారండి. కులం అనే తెగులుతో చనిపోతున్నారు, డబ్బు అనే తెగులుతో చనిపోతున్నారు, ఆ గౌరవ పేర్లని వాటితో వెర్రవీగుతున్నారు. దేవుని వాక్యము చెప్తుంది, ఇదిగో వాక్యపు లోతుల్లో ఎవరు నడుస్తారో, ఎవరు తను తాను తగ్గించబడతారో, ఎవరు దేవునికి ఇష్టకరంగా జీవిస్తారో వారిని మాత్రమే దేవుడు దీవిస్తాడు, వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు, వారిని మాత్రమే దేవుని చిత్తానికి అప్పగించబడతాము. ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు మనతో మాట్లాడుచున్న విధాలు మనం చూస్తున్నాం. మోషే అహరోను మీద కంట ప్రజలు లేచారట. ఈరోజు నీ మీద దేవుని ఆత్మ లెగిస్తుందా? ప్రజల మధ్యలోనికి నువ్వు వెళ్తున్నావా? ప్రజల మధ్యలో నీవు సంచారం చేసేటప్పుడు దేవునికి ఇష్టకరంగా నీ ఆత్మీయ జీవితం ఉందా? నిన్ను నీవు పరీక్షించుకునే రోజు, ప్రభు నిన్ను ఆయన రాజ్యానికి తీసుకెళ్లే రోజు రాబోతుంది. ప్రభు అదే చెప్తున్నాడు. చదవండి, దేవుని వాక్యములో నుంచి కొన్ని విషయాలు మనం చదువుతున్నాం. 18వ అధ్యాయము 9వ వచనం. అగ్నిలో దహించబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు కావలసిన ఏమనగా వారి నైవేద్యములన్నిటిలోను వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోను
వారి అపరాధ పాప పరిహారార్థ బలిలో నుండి అన్నిటిలోను వారు నాకు తిరిగి చెల్లించు అర్పణలన్నీ నీకును నీ కుమారులకును నీ కుమారులకు అతి పరిశుద్ధమైనవగును అతి పరిశుద్ధమగును అతి పరిశుద్ధ స్థలములో మీరు వాటిని తినవలెను. అతి పరిశుద్ధమైన స్థలములో దేవుని రొట్టెలు తినవలెను. ఈ రోజు అతి పరిశుద్ధమైన స్థలములోకి వెళ్ళాలి. దేవుడు ఇది పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధమైన స్థలం ఒకటి ఉంది. ఆ పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళాలి. మనం ఆయనతో నివాసము చేయాలంటే ఇదిగో ఈ దేవుడైన యెహోవా మాటనంట శ్రద్ధగా వింటము నేర్చుకోవాలి. నేర్చుకోవటమే బ్రతికినంత కాలం మనం ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడటమే, క్షమించటమే, ప్రార్థన చేయటమే మనం నేర్చుకోవాలి. ఈరోజు ప్రభు వాక్యము చెప్తుంది, ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథము ఒక మాటను మనం చదువుకున్నాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లును. చదువుతారా? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లును. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఏమందుకుంటారంట? కనికరము. దేవుడు కరుణించేవాడు, దేవుడు కోపించేవాడు కాదు. దేవుడు అతిక్రమములను దాచిపెట్టదు. అతిక్రమము చేయవారిని యేసు ప్రభు చెప్పాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి మీరు వెళ్ళిపోమని ప్రభువే చెప్పాడు. అక్కడి అక్రమము చేసేవారు దేవుని వాక్యములో రాయబడుతున్నటువంటి విషయాలు మనం చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యములో స్పష్టంగా రాయబడుతుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఈరోజు నువ్వు వర్ధిల్లలేకపోవటానికి గల కారణము, నువ్వు దోపార్తిని చేత పట్టుకొని వెళ్ళలేకపోవటానికి గల కారణం ఏంటంటే నిన్ను ఒకటి ఏలుబడి చేస్తుంది. ఆ ఏలుబడి నిన్ను నాశనానికి ఎత్తుతుంది. దేవుడు నిన్ను ఏలుబడి చేయాలి కానీ సాతాను నిన్ను ఏలుబడి చేయకూడదు. దేవుని చేత విమోచించబడ్డావు, సెల్లు నిన్ను ఏలుబడి చేస్తుంది. లోకములో ఉన్న వాటి మాటలు నిన్ను ఏలుబడి చేస్తుంది. సాంప్రదాయాలు నిన్ను ఏలుబడి చేస్తుంది. నిన్ను అపవాది ఏలుబడి చేస్తుంది. దేవుని వాక్యము చెప్తుంది. చదువుతారా? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. నీవు దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుతున్నట్లు, నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొను. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొంచెముగా ఉండాలి. ఏముండాలంటే కింద వచ్చిన కూడా విస్తారమైన పరిపాలన, స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు. ఏ మాటలంట? పెక్కు మాటలు. అక్కడ పూర్తి మాటలను రాయలేదండి, పెక్కు మాటలు. దేవుని వాక్యము చెప్తుంది, పెక్కు మాటలు పలుకువాడంట బుద్ధిహీనుడు. అక్కడ దేవుని వాక్యములో రాయబడింది, మనం బుద్ధిమంతులు పోలి నడుచుకోవాలని దేవుని వాక్యం చెప్తుంటే బుద్ధిహీనుల గురించి చెప్తుంది. ఈరోజు దేవుని వాక్యం అంటే 6వ వచనం, నీ దేహమునకు శిక్షకు లోపరుచుకున్నంత పని నీ నోటి వలన జరగనీయకో. ఏదంట? ఇదిగో నీ నోటి వలన జరగనీయకూడదు. ప్రభు ఏం చెప్తున్నాడు? కింద వచ్చిన నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగినని దూతని ఎదుట చెప్పుకుము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరచుకుందు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. అభిరాము దాతాముకి దేవుని యందు భయం లేదు. ఈరోజు దేవుని ఎదుట ఉన్నానని, దేవుడు నాతో ఉన్నాడని మనకు భయము కలగట్లేదు. మోషేకి అహరోనుకి వ్యతిరేకంగా లేచిన ప్రజలు ఈరోజు అభిరాము నీలో ఉన్నాడేమో, దాతాము నీలో పనిచేస్తుందేమో. దేవుని వాక్యం వింటున్న నీవు నేను వాక్యపు లోతుల్లోకి నలగగొట్టబడి విసరబడి దేవుని కొరకు కట్టబడకపోతే దేవుని ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోయింది. ఆమేన్. చూడండి, సౌలులో నుంచి దేవుని ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోయిందో సౌలుకు తెలియలేదు. ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియలేదు. సౌలులో నుంచి దేవుని ఆత్మ పోయిన తర్వాత దురాత్మ వచ్చి ఒకటి ఆలుతుంది. సౌలు రాజ్యాన్ని వెళ్తుంది, సౌలు వెళ్తుంది, సౌలు రాజ్యాన్ని వెళ్తుంది. సౌలు తర్వాత దావీదుని దేవుడు రాజుగా నిలువబెట్టి గొప్ప కార్యాలు చేయగలరు. ఆమేన్. ఈరోజు దేవుని ఆత్మ నీలో నిలిచి ఉండాలంటే నీ నోటిని బట్టి నీవు జాగ్రత్త పడాలి. వారు దేవునికి వ్యతిరేకంగా లేచిన వారు. రెండోదిగా దైవజనుడికి వ్యతిరేకంగా లేచిన వారు. మూడోదిగా మనం చూస్తే వారి నోటి మాటల బట్టి వారు తీర్పులోనికి వెళ్ళిపోయింది. ఈరోజు ప్రభు వాక్యం వింటున్న నీవు నేను యేసు ప్రభు కంట వ్యతిరేకంగా లేచారంట జనులు. అక్కడ చదువుతారా? 7వ వచనాన్ని ఒకసారి మనం చదువు. మనిషి కుమారుడు పాపిష్టమైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసిందని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వారితో అని చాలండి. అప్పుడు ఆయన వారి మాటలు జ్ఞాపకము చేసుకుని చాలండి. ఎక్కడికి అప్పగించబడుతున్నాడంట? మనిషి కుమారుడు పాపిష్టి మనుషులంట. అక్కడ చాలా స్పష్టంగా రాసింది పాపిష్టి మనుషులు. యేసుక్రీస్తు వారిని ఇదిగో పాపిష్టమైన మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాడు. ఆయన నశించిపోవటానికి, ఇదిగో ఆయన శిలువ మరణం పొందటానికి, ఆయన అనేకులు పాపములను క్షమించబడటానికి, ఆయన తను తాను తగ్గించుకోవటానికి ప్రభుత్వం. ఆమేన్. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను, దేవుని కొరకు సిద్ధపడుతున్న నీవు నేను, ఎవరి మీద తిరుగుబడుతున్నాము? ఎవరి సన్నిధిలో మనం నిలిచి ఉన్నాము? ఎవరితో మనము సహవాసం చేస్తున్నాము? ప్రభు ఈరోజు మనతో చెప్తున్నాడు. అభిరాము దాతామంట మోషే మీద అహరోనుల మీద సనుగుతూ లేచాడు. వారు వాగ్దాన దేశానికి వెళ్ళాలండి. వారు ప్రభువుతో ఉండవలసిన వారు భూమి నెరవేర్చి చనిపోవటం ఏంటండి? వారు ఐగుప్తులు ఎన్నో శ్రమలు పడ్డారు. అయ్యా, నేను ఈ బానిసత్వముల నుంచి విడిపించబడాలని దేవునికి మొరపెట్టిన ప్రజలని వారు. అయ్యా, ఈ బానిసత్వముల నుంచి మేము విడిపించబడాలని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ ప్రజలేనండి దేవునికి వ్యతిరేకంగా లేచారు. దేవుని వాక్యం వింటున్నావు, వాక్యపు లోతుల్లోకి నువ్వు ఉన్నావు. ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, అభిరాము దాతాముని ప్రభు ఏం చేశాడో చూసారా? అభిరాము దాతాముని ప్రభు చూశాడు. దేవుని వాక్యములో స్పష్టంగా రాయబడుతున్నటువంటి వాక్యాలు చూస్తాడు. ఈరోజు ప్రభు వాక్యం వింటున్న నీవు నేను, దేవునికి ఇష్టడుగా నీవు నడుచుకోకపోతే, ఎలా దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నావు? ఈరోజు ప్రభు వాక్యం వింటున్న నీవు నేను, దేవుని కొరకు నమ్మకస్తున్నా. ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ప్రభు నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చాడు. ప్రభు నీ కొరకు నా కొరకు గాయపరచబడ్డాడు. ఆయన సిలువ వేయబడటానికి ఇష్టపడ్డాడు. తండ్రి చిత్తానికి అప్పగించుకొని నలగగొట్టబడింది ఆయన దేహము.
ఆయన దేహమంతా నలగొట్టబడ్డా ఆయన తండ్రి చిత్తానికి అప్పగించాడు. మరి ఈరోజు నువ్వు ఎవరి చిత్తం చేస్తున్నావు? దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని మాటలు వింటున్నావు, ఎలా మార్పు చెందావు? మార్పు చెందకపోతే అభిరాము దాతాముని మీదకి ఇదిగో దేవుని ఉగ్రత వచ్చినట్టుగా ఒక రోజు ఉగ్రత దినం వచ్చింది. ఆ ఉగ్రతలో నుండి ఎవరు తప్పించబడలేరు. చూడండి, బైబిల్లో ఒక మాట రాయబడింది, ఇదిగో అగ్నిలో వేయబడినప్పుడు వేతనబడి కేకలు వేస్తున్నాడు, ఉగ్రత దినములోకి వెళ్ళిపోయాడు, భూమి మీద అవకాశం ఇవ్వబడింది. లూకాసు వార్తలో అక్కడ మాటలు రాసింది, మీరు చదువు మాటలు చదువుకున్నాం, చదువుతారా బైబిల్ గ్రంథంలో? ఇదిగో 24 వచనం, తండ్రి అయిన అబ్రహామా, నా ఎందుకు కనికరపడి నీ వేలు కొర నీళ్ళలో ముంచి నా నాలుగు చల్లార్చుటకు లాజరును పంపు, లాజరును పంపమని వేడుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అక్కడ కింద వచ్చిన చదివితే ఇదిగో నేను అగ్నిలో వేతన పడుతున్నాడు చూస్తున్నాడు. ఎక్కడున్నాడు అతను? అగ్నిగుండంలో ఉన్నాడు, వేతన పడుతున్నాడు. అయ్యో అయ్యో ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. భూమి మీద అవకాశం ఇవ్వనప్పుడు రక్షించబడలేదే, భూమి మీద కృప దొరికినప్పుడు విడిపించబడలేదే, స్వభావం మార్చుకోలేదే, ఆలోచనలు మార్చుకోలేదే. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే, నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకుంటే దేవుడు ఒకరోజు తీర్పు వచ్చింది, అతని కంట అగ్నిలో వేతన పడి యుగ యుగాలు కాలే రోజు అగ్నిలో కాల్చబడుతున్నాడు, వేతన పడుతున్నాడు, విడిపించమని బాధపడుతున్నాడు. ఎవరు విడిపించడానికి కుట్టు దొరకలేదండి. బ్రతిమలాడుకుంటున్నాడు, అయ్యా అయ్యా ఒకసారి నన్ను విడిపించమని బ్రతిమలాడుకున్న క్షమాపణ లేదు. దేవుని ఉగ్రత వచ్చిన తర్వాత ఇది కృపాకాలము, దేవుడు అవకాశం ఇచ్చిన కాలము, దేవుడు క్షమించే యుగమిది. ఆయన ప్రేమ చేత నేను పిలుస్తున్నాడు. అందుకే యేసయ్య అంటున్నాడు, ఆయన అంటున్నాడు, కింద వచనాలు మనం చదివితే కింద మోషే లాంటి ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వింటే చాలు. 29 వచనం, అందుకు అబ్రహామా, వారి మోషేని ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వింటే చాలు. వారి మాటలు భూమి మీద ఉన్న వాళ్ళని చెప్పండి, భూమి మీద ఉన్న వాళ్ళు వినండి. మోషే అహరోనులు చెప్పిన మాటలు ప్రజలు వినక నశించిపోయారు. ఈరోజు దైవజనుడు చెప్పిన మాటలు వినక ప్రజలు నశించిపోతున్నారు, ఇరుకుల్లో పడిపోతున్నారు, కష్టాల్లో పడిపోతున్నారు, రోగములో చిక్కుపడిపోతున్నారు. దేవుని మాటలు వినక, దేవుని వాక్యానికి లోబడినట్టే ఉంటాము, కానీ అది వాత వేయబడిన మనస్సాక్షి. లోబడినట్టే ఉంటాడు, దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నట్టే కనపడతాను, కానీ సిలువ వేయబడిన యేసుని ధరించుకోలేదు మనము. యేసు ప్రభు రూపము మనలోనికి రావాలి, కానీ మనలో స్వభావం మార్చబడకూడదు. బైబిల్లో మాట, ఆయన స్వరూపమును ధరించుకోవాలి. ఎవరి స్వరూపం అంటారు? ఎవరి స్వరూపం? దేవుని స్వరూపంలోకి రావాలి. దేవుని స్వరూపంలోకి రాకపోతే దెయ్యము నిన్ను స్వరూపంలోకి తీసుకెళ్ళింది. దేవుని స్వరూపంలోకి నువ్వు సిలువ వేయబడిన యేసు క్రీస్తు స్వరూపంలోకి మార్చబడకపోతే ఎక్కడో ఉంటుందండి మన మైండ్. ఒక్కోసారి దేవుని మందిరంలోనే ఉంటాం, విగ్రహాల్లాగా ఉంటాం, ఇదిగో స్తంభాల్లా కూర్చుంటాం, దేవుడు లేదు. ఒక్కొక్కసారి అనిపించింది మన మైండ్ సాతానుడంట, ఎక్కడికో తీసుకెళ్ళి వాడు అక్కడ తిప్పుతా ఉంటాడు.
పొలంలో ఏం పని ఉందో, ఇంటికాడ ఏం పని ఉందో అవి మర్చిపోయి ఇచ్చానేమో, వాన పడిద్దేమో, కొట్లు ఆరేసి వచ్చానేమో. సాతానుడు ఒకసారి ఏం చేస్తాడంటే మందిరంలోనే కూర్చోబెడతాడు. వాక్యం విన్నట్టే వింటావు కానీ వాక్యము హృదయంలో నీకు పానివ్వకుండా సాతాను ఏం చేసిందంటే అనాలోచన కలగ చేసి వాక్యం వినాలి. వారు దేవుని మాటలు వెళ్ళలేదంట. అభిరాము దాతాములు కోరాహు కుమారులు రాయబడుతుంది. అభిరాము దాతాము ఎదుగు మోషే మాటలు వెళ్ళలేదని దేవుని వాక్యం వినకపోతే ఏమైందంటే వారు నశించిపోయారు. వాక్యం వింటున్న నీవు నేను వాక్యానుసారంగా ప్రవర్తించాలి. గుర్తుపెట్టుకో, రేపు చనిపోయిన తర్వాత, రేపు చనిపోయేటప్పుడు ఎవరు నీతో రారు. నీ పిల్లలు రారు, నీ కోడలు రారు, నీ అత్తమామలు రారు, నీ బిడ్డలు రారు, నీ మనవళ్ళు రారు, నీ ఆత్మీయ జీవితం ఏది రాదు. నీ వెనుకీడికి వచ్చేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. నీ వెనుకీడికి ఆయన దూతలు తీసుకొని నిన్ను తీసుకొని వెంటడానికి వస్తాడు. అవును, బైబిల్లో రాస్తుందండి, మనం చనిపోయినప్పుడంట ఎవరు మన వెనుకీడికి రారు కానీ దేవదూతలు మన వెనుకీడికి వస్తారు. చదువున్నమాట లూకా సువార్త ఒకసారి మనం చదువుకొని ముగించుకున్నాం. లాజరు చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి లాజర్ని కొనిపోబడెను. 22వ వచనం, దరిద్రుడు చనిపోయిన తర్వాత దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు ఎవరొచ్చారు? ఎవరొచ్చారంటే లాజరు చనిపోయిన తర్వాత, పేదవాడు లాజరు చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి అతను తీసుకొని వెళ్తున్నారు. లాజరుకు స్నేహితులు లేరా? బంధువులు లేరా? అన్నదమ్ములు లేరా? ఉన్నారు లేరా? ఎనికీడి దేవుడు వచ్చారంటే దేవదూతలు వచ్చారు. మన ఎనికీడికి ఎవరు వస్తారంటే రేపు దేవదూతలు వస్తారు. ఎవరి కోసం అంటే దేవదూతలు వచ్చేది ఇదిగో దేవునికి ఇష్టకరంగా నడిచిన లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చారు. ధనవంతుడు చనిపోతే రాలేదు. లాజరు చనిపోయినప్పుడు మాత్రమే దేవదూతలు వచ్చారు. ఈ మరణం అంట దేవునికి ఇష్టకరం అంట. ఆమేన్. మనమంట దేవునికి ఇష్టమైన ప్రజలు. మనం మరణించినప్పుడు కూడా ఆకాశం నుంచి దేవుడు దేవదూతలు పంపించి ఆయన దారితో వెళ్ళిపోతాడేమో, సాతాడు పక్కకు తీసుకెళ్తాడేమో. అప్పుడు కూడా వాడు యేసయ్య వాడు ఏం చేశాడంటే లాజరును వెంట పెట్టుకొని అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు పడిపోతాడు. ఈరోజు వాక్యం ఉంటుంది, ఈ మాటల్లో సత్యము కనపడాలి. నీ మాటల్లో నీ పిల్లలు నమ్మాలి. నీ మాటలు బట్టి యేసయ్య నిన్ను దయతో ఆయన కరుణించాలి. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ప్రార్థన చేద్దాం. వాక్యం ప్రభు చిన్న వాక్యము దీవించును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి ప్రభుని అడుగుదాం. 10 నిమిషాలు ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో అడుగు. అభిరాము దాతాములు నాయనా వాగ్దాన దేశానికి వెళ్ళవలసిన వారు ఇదిగో ఆజ్ఞలు నోరు తెరిచి, అయ్యా భూమి నోరు తెరిచి అభిరాము దాతాముల గుంపుని నాయనా పాతాళములో పడవేసిందంట. పాతాళం మా కోసము కాదు సృష్టించింది, మా పితరుల కోసము కాదు. సాతాను సంబంధమైన ఇదిగో ఈ లోక సంబంధమైన యహ సంబంధమైన దేవతలు వారి కోసమే సృష్టించబడింది. వాటి కొరకు సృష్టించబడిన వాటిలో మా ప్రజలు నాయనా భూమి నెర్ర విడిచి చనిపోయారు. దేవుని భయం లేదు వారికి. మోషేని అహరోను మీద ఇదిగో వ్యతిరేకంగా లెగిశారు. దేవుని మాటని తిరస్కరించారు. తన నోటిని అపవిత్రపరుచుకున్నారు. వారి నోటితోనే తీర్పుదానికి రాగలిగారు. వారు ఇదిగో అబ్రహాము రొమ్మున కొనుక్కోబడటానికి ఆకాశం నుంచి దేవదూతలు వచ్చారు లాజరును తీసుకెళ్తానికి.
ఇదిగో నీ వెంట ఎవరు రారు గాని, నీ వెంట ఏది నిలవబడదు గాని, నీ వెంట ఏది ఉండదు గాని ప్రభు నీతో చెప్తున్నాడు, ఆయన నీవు మరణించి తిరిగి లేచేటప్పుడు ఆయన నిన్ను కొనిపోబడతాడని దేవదూతల చేత ప్రభు వాక్యం నీతో మాట్లాడచ్చు. ఆమేన్, ఆమేన్. అవునయ్యా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటామని చిన్న ప్రార్థన నువ్వు చేసుకు. ఈరోజు ఎక్కడ వ్యతిరేకంగా నడిచావు? టైం అయ్యా 9 గంటలకి దేవుని మందిరానికి వీక్షిస్తున్నానా? బస్కి వెళ్తానికి, ట్రైన్కి వెళ్తానికి, విమానం ఎక్కడానికి, పనికి వెళ్తానికి, ప్రతిదానికి ఒక సమయం లెక్క కట్టుకొని వెళ్తున్నాను. దేవుని సన్నిధికి రాలేకపోవటానికి గల కారణం దేవుని భయము, దేవుని ఆత్మ నివాసము నాలో లేదు. లోకానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాను. లోకము నన్ను ఏలుతుంది. సాతాను దేవునితో గడపకుండా, దేవుని మందిరానికి రాకుండా ఆటంకపరిచింది. అవునయ్యా, అపవాది ఎన్నో రీతులుగా నన్ను త్రోవ తప్పించి వాడి రాజ్యానికి వెంటకెళ్ళాలని ఎదురు చూస్తూ గర్జించు సింహం వలె ఎవరిన మృంగుదుమా అని ఎదురు చూస్తున్నాడు. ఈరోజు వాక్యం ఎరిగిన నేనే ఆలస్యముగా వస్తే, వాక్యము ఎరిగిన నేనే సరిగితే, వాక్యము ఎరిగిన నేనే దేవునికి వ్యతిరేకంగా ఉంటే, వాక్యము ఎరిగిన నేనే దేవుని చిత్తాన్ని చేయకపోతే ఇంకెవరు చేస్తారని అభిరాము దాతాముల గుంపులు నెరవేర్చి చనిపోయాలి. క్షమాపణ లేదు, పశ్చాత్తాపం లేదు, తిరుగుబడిన స్వభావాలుగా మార్చబడ్డాయి. వాక్యం వింటున్నాను కానీ ప్రభువా, వాక్యపు ఎలుగుల్లోకి నా జీవితం కట్టబడతలేదు. సిలువ వేయబడిన యేసును చూపలేకపోయాను. ఇన్ని రోజులు సిలువను ధరించుకొని బ్రతకలేకపోతున్నాను. క్రీస్తు స్వరూపము నాలో ముద్రించబడతలేదు. నన్ను నేను దేవునికి అయిష్టకరంగా నడుచుకుంటున్నాను. దేవునికి వ్యతిరేకంగా నా జీవితం పనిచేస్తుందేమో. నన్ను నేను నీ సన్నిధిలో అప్పచెప్పుకుంటున్నానని చిన్న ప్రార్థన చేసుకున్నాను. దేవుని కొరకు పరిశుద్ధురాలు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాక్యముతో మాతో స్వస్తిగా మాట్లాడటం అభిరాము దాతాములు ఎదురు పడ్డారంట. దేవునికి వ్యతిరేకంగా నడిచారంట. వారి నోటి మాటలే వాళ్ళ మరణానికి అప్పగించబడి అని నేను చూడగలిగాను. ఈరోజు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాను, సిలువ వేయబడకుండా గోలగోలుగా, గందరగోళంగా, సాక్ష్యము లేని బ్రతుకుగా యుద్ధాలు చేసుకుంటున్నానయ్యా. బాప్తిసం తీసుకుంటున్నాను. లోబడలేని మనసు, పశ్చాత్తాపం లేని మనసు అయ్యా. వాత వేయబడింది గ్రహింపు లేని మనస్సాక్షి అయ్యా. దేవుని వాక్యాన్ని ఎరుగుతూ వాక్యానుసారంగా ప్రవర్తించలేని జీవితమా. ఎన్ని రోజులు దేవునికి వ్యతిరేకంగా ఉంటావు? అహరోను దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. ప్రజల్ని తోడలు తయారు చేసి ప్రజల్ని పాపంలోకి నడిపించడానికి అహరోను ఇదిగో ప్రజలను ప్రేరేపించాడు. నీవే ప్రజల్ని పాపంలోనికి పడిపోవడానికి ప్రజలను ప్రేరేపిస్తున్నావేమో. దేవుని ఆత్మ నీతో మాట్లాడుచుంది. తిరిగి పశ్చాత్తాపడు. లోబడే మనసు లేదు నీకు. సాక్ష్యము లేని ప్రసంగము, సాక్ష్యము లేని పాట, సాక్ష్యము లేని బ్రతుకు ఉంది. ఎందుకు ఇటు జీవితము? ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఎక్కడ నీ సాక్ష్యాన్ని కోల్పోయావో, పడిపోయిన చోట నీవు మరలా సాక్షిగా ప్రజల ఎదుట నిలువబడాలని ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. పడిపోయిన స్థితిలో నుంచి నువ్వు అక్కడ లేవనెత్తుతాడు నా యేసు. అవమానం తెచ్చుకున్న చోటే నిన్ను ఘనతగా నిలువ పెట్టాలని నీతో మాట్లాడుతున్నాడు.
యేసు నీతో మాట్లాడుచున్నాడు. సమయం ఉండగా అతను పశ్చాత్తాపడలేదు, సమయం ఉండగా అతను వినియోగించుకోలేదు, సమయం ఉండగా లాజరు వినియోగించుకున్నాడు. ధనవంతుడికి వినియోగించుకునే సమయం దొరకలేదు. అబ్రహాము రొమ్ము 4 కొనుక్కోబడ్డాడు లాజరు. ధనవంతుడు వేతన పడి కన్నీళ్లు విడిచి బాధపడుతున్నాడు. భూమి మీదే నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. భూమి మీదే పశ్చాత్తాపడే కృపించాడు. భూమి మీదే ఇదిగో మళ్ళా బ్రతుకుని మార్చుకునే అవకాశం నీకు ఇస్తున్నాడు. భూమి మీదే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటావా? అవకాశాన్ని వినియోగించుకుంటావా? అవకాశమును పాడు చేసుకుంటావా? ఎక్కడమ్మా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు నా కొరకు యేసు సిలువ వేయబడి మరణించి తిరిగి లేచాడే. ఆయన పొందిన గాయాలను చూడలేదా? సిలువ పాటలు పాడుతున్నావు, సిలువ దర్శనాన్ని చూస్తున్నావు. యేసును ధరించుకోకపోతే యేసుతో నువ్వు ఉండలేవు. ఈ లోకమంతా మాయ, ఈ లోకమంతా ఓటకం, ఈ లోకమంతా ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళవలసిన దినం వచ్చింది. అప్పుడు విడిపించడానికి, అప్పుడు రక్షించడానికి యేసు నీ వద్దకు రాడుగా. అప్పుడు విడువబడితే కన్నికలో తలుపు కొడుతూ ఏడుస్తూ అడుగుతున్నాను, అయ్యా ఒక్కసారి తలుపు తీయ్యా. బాధపడుచు కన్నీళ్లు పడి ఏడుస్తున్నారు వాళ్ళు. తలుపు తీయబడలేదు, కనికరం లేదు, క్షమాపణ లేదు, వారికి శిథిల్లో నూనె లేదు. ఈరోజు వాక్యము చదివి ఎన్ని రోజులైంది? నువ్వు దేవుని భయం ఉందా? వాక్యాన్ని చదువుతున్నావా? ప్రతిరోజు ధ్యానము చేస్తున్నావా? రేపు దేవుని వాక్యము నీలో లేకపోతే అపవాది నీలో వచ్చి నివాసము చేసింది. తమ్ముడా చెల్లి, వాక్యము చదివి ఎన్ని రోజులైంది? నువ్వు బైబిల్ని దినభాగం చదివి రేపు దేవునికి లెక్క చెప్పాల్సి వచ్చింది. ప్రతిరోజు దీవారాత్రులు దాన్ని ధ్యానించమని వాక్యము చెప్తుంటే వాక్యాన్ని చదవలేని నీ జీవితం. ప్రార్థన చేయలేవు, కళ్ళు మూసుకొని 1 గంట కూడా నువ్వు కళ్ళు ధరుస్తూ ఉంటావు, సైతాను తెలిసినట్టు. దేవుని వాక్యము భయము లేదు. క్రమశిక్షణ లేని ప్రార్థన, క్రమము లేని జీవితాన్ని యేసు క్షమించడు. ఇంకా ఆయన ప్రేమ చూపించి ఈ సంవత్సరము కూడా, ఈ రోజుకు కూడా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. రా ప్రభు దగ్గరికి, సిలువ దగ్గర మోకరించు. నన్ను క్షమించు నాయనని పశ్చాత్తాపడితే ఆయన నిన్ను ప్రేమించగలిగిన వాడు. నిన్ను కౌగిలించుకొని, నిన్ను ముద్దు పట్టుకొని, నా కుమారుడు, నా కుమార్తె, నేను నిన్ను ప్రేమిస్తున్నానని యేసు నీతో మాట్లాడగలిగిన వాడు. ఆయన ఇంకా జాలి కలిగి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఇంకా జాలి కలిగి నిన్ను క్షమిస్తున్నాడు. ఫోన్లో ఎన్ని గంటలు గడుపుతున్నావో, ఎవరు చూస్తలేదని చెప్పి, ఎవరు భయం లేదులే అని చెప్పి, నాకేమి లేదని చెప్పి అహముతో దేవుని ఇష్టానుసారంగా నడవలేకపోతాను. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. ప్రభు దగ్గరికి వచ్చాను, ప్రార్థనించి ప్రభు గడుపు. నన్ను ప్రేమించిన దేవుడు అయినా, నన్ను కరుణించిన దేవుడు, నా ఎడల కృప చూపించాడు. ఈ రోజు నుంచి నేను ఒక తీర్మానం చేస్తున్నాను, నీ ఎదుట నేను ఒక తీర్మానం చేస్తున్నానని ప్రభు అన్నాడు. ఇదిగో ప్రతిరోజు నేను దేవుని వాక్యము చదవాలి. ప్రతిరోజు నీతో నేను గంటల మోకరించి ప్రార్థన చేయాలి. ఇది నా తీర్మానం. ఈ రోజు నుంచి ఇది నా తీర్మానం. వాక్యపు లోతుల్లోకి నన్ను నడిపించమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాక్యము చదువు మీరు మా అందరితో మాట్లాడారు. అభిరాము దాతావులు నోరు తెరిచి ఎలాగా అయా నోరు తెరిచి భూమి నేల వేసిందో, కప్పు వేయబడ్డారంటే వాళ్ళు నేను చూడగలిగాను. పాత
పాతాళం మా కొరకు కాదు కదయ్యా సృష్టించింది. మేము నీ కొరకు నీతో పాటు ఉండాలని మమ్మల్ని ప్రేమించవు, మమ్మల్ని హత్తుకున్నావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్యము చేత మీరు మమ్మల్ని దర్శించినందుకు వచ్చిన బిడ్డలనైనా దేవుని సన్నిధిలోకి క్రమమైన పద్ధతిలో నడుచుకునేటట్టుగా వాళ్ళ మనస్సులు తలంపులు మార్చబడిన క్రైస్తవం మాకొద్దు, మార్చబడిన స్వభావం మాకొద్దు. సిలువ వేయబడిన యేసును చూపించినట్టుగా మా బిడ్డలందరినీ నీ స్వరూపంలోకి మలచమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపి నడిపించడం. ఈరోజు వాక్యం చేత మా అందరితో సూటిగా మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడైన మన సహవాసం సకల పరిశుద్ధులకు మనకు ఆయన కృపతోడై నడిపించునుగా. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మరి దీవించునుగా.